హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు మన ఈజీ కుకింగ్ ఛానల్లో ఒక డెలీషియస్ అయినటువంటి చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి మటన్ కీమాతో హైదరాబాదీ లుక్మీ కబాబ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం అనేసి 1/2 kg వరకు అండి, ఇది 250 grams ఉంది మటన్ కీమా వితౌట్ బోన్స్ ఉండకూడదు. ఇందులో తీసుకొని వాష్ చేసిన తర్వాత డ్రైన్ చేసేసి వాటర్ ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి తరుగు, 2 green chilies అండి తరిగి వేసాను. తర్వాత ధనియా పౌడర్ 1 teaspoon, పసుపు 1/4 teaspoon, రెడ్ మిర్చి పౌడర్ 1.5 teaspoon, జీలకర్ర పౌడర్ 1 teaspoon, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 teaspoon, రుచికి సరిపడా సాల్ట్, 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్, 3 tablespoons ఫ్రెష్ కర్డ్ యాడ్ చేసుకోవాలండి. టైం ఉంటే మ్యారినేట్ చేసుకోవచ్చు, ఒక 1/2 hour అలా. నాకు టైం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. కుక్కర్లో వేయచ్చు డైరెక్ట్గా, బట్ మీకు కనిపించదని నేను బౌల్లో వేసి చూపిస్తున్నాను అనమాట. తర్వాత ఒక కుక్కర్ వేడి చేసి అందులో 1.5 teaspoon వరకు అలా ఆయిల్ వేసుకొని జీరా వేయాలి, 1/2 teaspoon వరకు. అది కాస్త చిటపటలాడిన తర్వాత ఒక ఆనియన్ సన్నటి తరుగు యాడ్ చేయాలండి. ఆనియన్ కాస్త ట్రాన్స్లూసెంట్ అయిన తర్వాత మనము మిక్స్ చేసి పెట్టుకున్న కీమాని కూడా, కీమా విత్ మసాలాస్ ఇవి కూడా యాడ్ చేసి హై ఫ్లేమ్లో చక్కగా రోస్ట్ చేసుకోవాలి. ఇందులో ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి. వాటర్ కూడా మినిమంగా వేసుకోవాలి, ఎందుకంటే ఇవి మనకు డ్రై టెక్స్చర్ ఉండాలన్నమాట. ఇక మటన్ కీమాలో మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కదా. ఇది హై సోర్స్ ఆఫ్ ప్రోటీన్, తర్వాత B12 చాలా ఎక్కువ ఉంటుంది, జింక్ ఎక్కువ ఉంటుంది, ఫాస్ఫరస్ చాలా ఎక్కువగా ఉంటుందండి. బోన్ హెల్త్కి చాలా మంచిది, ఎనీమియాని కూడా బాగా నివారిస్తుంది. మజిల్ని కూడా మామూలుగా బాడీ బిల్డర్స్ కానీ స్పోర్ట్స్ పర్సన్ కానీ ఎక్కువగా హై ప్రోటీన్ ఉన్నప్పుడు డాక్టర్స్ ఇదే అడ్వైజ్ చేస్తుంటుంటారు. తర్వాత మటన్ కీమాను 4 whistles వచ్చే వరకు చక్కగా ఉడికించుకోవాలండి. తర్వాత ఇవి డ్రై కావాలంటే వేరే ప్యాన్లో వేసుకొని వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు ఇలా డ్రైగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి. కంప్లీట్గా అయితే చల్లారిపోవాలన్నమాట మటన్ కీమా. పైనుండి కాస్త సన్నగా ఫ్రెష్ కొరియాండర్ లీవ్స్ని అలా వేసుకోవాలి. నేను ఇది ఆల్రెడీ గోధుమ పిండిలో 2 tablespoons ఘీ, కాస్త సాల్ట్ వాటర్లో వేసి తడిపి పెట్టేశాను. 1/2 hour వరకు అలా రెస్ట్ ఇస్తే బాగుంటుంది. తర్వాత మనం చపాతీ చేసుకుంటాం కదా, అలా రోల్ చేసుకోవాలండి. చపాతీలాగా మరీ పలుచగా వద్దు, మరీ థిక్గా లేకుండా ఒక పెద్ద చపాతీ చేసుకున్న తర్వాత అందులో ఇలా వాటర్తో ఇంప్రెషన్స్ ఇవ్వాలి. వాటర్ అప్లై చేసుకోవాలన్నమాట. 4 మనకు 4 భాగాలుగా డివైడ్ అవుతుందన్నమాట. అప్పుడు 4 partsగా మనకు డివైడ్ అయింది కదా. ఇందులో మనము 2 partsలో, లోవర్ 2 partsలో మనకు ఇది కీమాని ఫిల్ చేసుకోవాలి. మనము కుక్ చేసి పెట్టుకున్న కీమాని మరీ ఎక్కువగా లేకుండా మరీ తక్కువగా లేకుండా 1.5 tablespoon వరకు ఇలా కీమాని మనము ప్లేస్ చేసుకోవాలి. తర్వాత ఫోల్డ్ చేసుకుంటే మనకు ఈ ఒక చపాతీలో 2 వస్తాయండి, 2 లుక్మీస్ వస్తాయి మనకు. జెంటిల్గా జాగ్రత్తగా మనం ఆల్రెడీ వాటర్ అప్లై చేసాం కాబట్టి చూడండి, ఇలా స్మూత్గా ప్రెస్ చేయాలి. ఎక్సెస్గా ఉన్న పిండిని ఒక పిజ్జా కట్టర్ కానీ లేకపోతే ఒక నైఫ్ ఉంటే నైఫ్తో కానీ ఇలా కట్ చేసేసుకొని మనము స్క్వేర్ టైప్లో కానీ రెక్టాంగులర్ టైప్లో కానీ మన లుక్మీస్ని తయారు చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా టేస్టీగా మన లుక్మీ కబాబ్స్ని మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మనం వాటర్ అప్లై చేసాం కాబట్టి ఇవి బాగా స్టిక్ అయిపోతాయి. ఏమంటే జాగ్రత్తగా జెంటిల్గా హ్యాండిల్ చేయాలి. మరి గట్టిగా ప్రెస్ చేస్తే స్టఫింగ్ బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, ఇలా ఎక్సెస్గా ఉన్న పిండినంతా మనము కట్ చేసేసుకోవాలి. ఆల్రెడీ నేను కడాయిలో కుకింగ్ ఆయిల్ వేసి పెట్టేశానండి, ఫ్రై కోసము, డీప్ ఫ్రై కోసం అనేసి ఆయిల్ వేసి పెట్టేశాను. అది హీట్ అవుతుంటుంది ఒక పక్క, ఇవి ఒక పక్క మనము లుక్మీస్ చేసుకుంటూ ఉండాలి. ఇలా జెంటిల్గా ఒకసారి ప్రెస్ చేసి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఒక ఫోర్క్ తీసుకొని ఎడ్జెస్కి ఇలా ఇంప్రెషన్స్ ఇవ్వాలి. మరి గట్టిగా ఇచ్చినా కానీ అది స్టిక్ అయిపోతాయి కాబట్టి అలా జెంటిల్గా ఇంప్రెషన్స్ ఇస్తే బాగుంటుంది. మన స్టఫింగ్ కూడా బయటికి రాదు, చూడడానికి కూడా కొంచెం డిజైన్లా ఉంటుందని నేను ఇలా ఫోక్తో ఇలా చేస్తున్నాను. నిదానంగా
ఒక్కొక్కటిగా డ్రాప్ చేయాలండి మన లుక్మీ కబాబ్స్ని. బాగా వేడివేడిగా ఉన్న ఆయిల్లో మనము కబాబ్స్ని అన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత గోల్డెన్ కలర్లో బ్యూటిఫుల్గా మన లుక్మీ కబాబ్స్ రెడీ అయిపోయాయి. అదేవిధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని. చూస్తున్నారు కదా, ఎంతో ఎమ్మీగా ఫాస్ట్గా మన డెలీషియస్ అయినటువంటి లుక్మీ కబాబ్స్ రెడీ అయిపోయాయి. మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పాలి. చూడండి, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఎంత ఈవెన్గా స్ప్రెడ్ అయింది మన స్టఫింగ్ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై బాయ్.